ఏమండి మీకు చిన్న ఊరి కోసం చెప్తానండి. మాది గోకవరం మండలం కృష్ణపాలెం పంచాయతీ వెంకటాపురం. మాది మా ఊళ్ళోని గట్టిగా అయితే ఒక 100 ఇళ్ళు ఉంటాయేమో. 100 ఇళ్ళలో కూడా అదే నాకు పెళ్ళయి 10 ఇయర్స్ అవుతుంది. 10 సంవత్సరాల్లో నేను చూసింది ఏంటంటే అక్కడ మొత్తం మా ఊర్లోని ఓన్లీ ఎస్టీలు అంటే దొరలు ఉంటారు, వేరే అదర్ కాస్ట్ ఎవ్వరు ఉండరు. అలాంటిది కృష్ణపాలెం పంచాయతీ అంటే మాది గోకవరం మండలం కదా, కృష్ణపాలెం పంచాయతీ కదా. ఏదన్నా కృష్ణపాలెంకి వచ్చిన తర్వాత వెంకటాపురానికి పాడేస్తారు. అంటే మీరు అనుకోవచ్చు మీకు ఎలా తెలుసండి అని మీరు అనుకోవచ్చు. నాకు పెళ్ళైన కొత్తలో అన్నారు, అమ్మ స్థలాలు ఇస్తున్నారు, స్థలాలకి మీరు అప్లికేషన్ పెట్టుకోండి, మీ పేరు మీద పెట్టుకోండి అనేసి అన్నారని అప్లికేషన్కి వెళ్తే కృష్ణపాలెంలో ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, ఎందుకమ్మా మీకు స్థలాలు, మీకు ఇల్లునే, మీకు ఎందుకు ఇల్లు, ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉందమ్మా, కృష్ణపాలెంకి ఏమన్నా వస్తే వెంకటాపురానికి ఏమన్నా వస్తే కృష్ణపాలెం వాళ్ళు కట్టుకోగా మిగిలితే ఒకటి రెండు మీకు గెరేస్తాను, ఆవిడ మీరు తినండి అన్నారు. గిరిజనులు ఉన్నారు ఆ ఊరి నిండా, గిరిజనులే అండి. గిరిజనులు అంటే మీకు తెలిసే ఉంటుంది, గిరిజనులే ఉన్నారు. అంటే ఇన్నాళ్ళు ఎందుకు ఎవరు చెప్పలేదు, లేకపోతే ఇన్నాళ్ళు మీరెందుకు చెప్పలేదా అని అనుకోవచ్చు. సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలో నాకు తెలియదు. ఇప్పటికి కూడా నాకు పెద్ద వ్యూస్ రావు, లైక్స్ రావు, కామెంట్స్ రావు, ఏమీ రావు. కాకపోతే ఏంటంటే ఇది ఎప్పటికైనా చేరుతుందేమో, మా ఊరికి అన్న న్యాయం జరుగుద్దేమో అని. 100 ఇళ్ళునే ఊరు ఉంది కానీ అక్కడ 100 ఫ్యామిలీలు ఉండవు. ఎందుకంటే తల్లికి తండ్రికి ఇల్లు ఉంది, కొడుక్కి కోడలికి ఒక 2 పిల్లలు పుడితే అక్కడ ఇల్లు లేదు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ ఉంటారు? అప్పుడు వలసపోకపోతే అదే ఊర్లో ఉంటారా? ఉంటారు కదా. దీనికోసం ఒక్కసారి ఇది ఫస్ట్ స్టోరీ, సెకండ్ చాప్టర్ నెక్స్ట్ కంపల్సరీ పెడతాను.